ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం మహాభారతంలోని ఆదిపర్వంలో గరుత్మంతుడు వినతకి నమస్కరించి అమృతాన్ని తీసుకురావడానికి వెళతాననడం, తర్వాత తనకి ఆకలి వేస్తోందని చెప్పినందువల్ల నిషాదులందరినీ తినేసి వెళ్ళమని చెప్పి ఆ కార్యానికి వెళ్ళమని చెప్పి తల్లి చెప్పడంతో నిషాదులందరినీ తినేసినప్పటికీ అతని ఆకలి తీరకపోవడం వల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు ఇంకా ఆకలి తీరట్లేదు, ఏం తినమంటారు, ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు. తనకి ఆకలి తీరు మార్గం చెప్పమని గరుత్మంతుడు అడిగినప్పుడు తండ్రి అయిన కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయనా, ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక తాబేలు ఉంటుంది. సరస్సు ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలు ఒడ్డున ఉన్న ఏనుగు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఒంట్లో బలం ఉంది. వాళ్ళు బాగా తినడం వలన వారికి ఆ బలం వచ్చింది. ఇద్దరిలో ఎవరు ఎవరికీ కూడా లొంగరు. వాటిని గజకచ్చపములు అంటారు. అసలు వాళ్ళు ఎవరో తెలుసా నీకు? విభావసుడు, సుప్రతీకుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిత్రార్జితం పెద్దన్నగారు కాబట్టి దానిని తన దగ్గర ఉంచుకుని తమ్ముణ్ణి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది. ఎవరికి వారు విడిపోయి ఎవరి ఆస్తి వారు పంచుకుంటే బాగుంటుంది అనుకుని తండ్రి గారి ఆస్తి తనకు పంచి ఇవ్వమని అడిగాడు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళి మన తండ్రి తాతలు సంపాదించిన ఆస్తి ఏది ఉందో దానిని ధార్మికంగా 2 భాగాలు వేసేసి నా భాగాన్ని నాకు ఇచ్చేసేయి, అప్పుడు దానిని మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. వాటాలు వేసుకోవడం ఏమిటి, పంచుకోవడం ఏమిటి, విడగొట్టుకోవడం ఏమిటి, ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి, కలిసి ఉందాం అన్నాడు అన్నగారు. తమ్ముడికి కోపం వచ్చింది. అన్నయ్యను అధిక్షేపించాడు. ఇప్పుడు అన్నగారికి కూడా కోపం వచ్చింది. నువ్వు చాలా మదోన్మతుడివై మాట్లాడుతున్నావు కాబట్టి నీవు ఏనుగు అయిపోదువు కాక అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి, నేను వాటా పంచి ఇమ్మని అడిగితే ఇవ్వలేదు కాబట్టి నువ్వు తాబేలు అయిపోదువుగాక అని శపించాడు. ఇద్దరూ ఒకరినొకరు శపించుకున్నారు. ఇద్దరి శాపవాకలు గజగచ్చపంలా అయిపోయాయి. ఇందులో ఈ తాబేలు 3 ఆమడల పొడుగు 10 ఆమడల వెడల్పు ఉంటుంది. అంటే చూడండి ఎంత పెద్దదోను. అది అంత పెద్దదనమాట. ఏనుగు 6 ఆమడల పొడుగు 12 ఆమడల వెడల్పు ఉంటుంది. అంత పెద్ద పెద్ద ప్రాణులు ఇవి రెండు. అంటే ఇవి రెండు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. వాటి గొడవ ఎప్పుడో అప్పుడు తీరిపోవాలి కదండి. అవి కొట్టుకుంటూనే ఉంటాయి కానీ చచ్చిపోవు. వాటి గొడవకి పరిష్కారం లేదు. ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసేయి అన్నాడు కశ్యప ప్రజాపతి గరుత్మంతుడితోటి. నీవు వెళ్ళి ఆ ఇద్దరినీ తినేయి, గొడవ వదిలిపోతుంది అన్నాడు. ఇప్పుడు గరుత్మంతుడు, చాలా సంతోషం నాన్నగారు, నేను ఇప్పుడే వెళ్ళి వాటిని తినేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన వాటిని తినేయడానికి వెళ్ళాడు. ఆయన వాటిని తినేస్తాడు. అది పెద్ద విశేషమేమీ కాదు. అయితే కశ్యప ప్రజాపతి ఈ విషయాన్ని ఎందుకు చెప్పినట్టు? దీనిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మహాభారతం అంటే ఎన్ని విషయాలు చెప్తుందో చూడండి మనకి. గరుత్మంతుడు అమృతాపహరణానికి వెడుతున్నాడు. అమృతాపహరణం అన్నల కోసం చేస్తున్నాడు. గరుత్మంతుడికి దాస్యం పోవాలంటే అమృతాన్ని తీసుకురమ్మని చెప్పి అన్నలు అడిగారు కదండి. గరుత్మంతుడు తేరగా దొరికాడు కాబట్టి అమృతం తాగేసి బతికేద్దామని అన్నగారుల అభిప్రాయం. ఇందులో ఒక విషయం ఉందని మనం గమనించాలి. ఏంటంటే, ఎప్పుడైనా కలిసి ఉన్నవాళ్ళు విడిపోవటం అన్న మాట రాకూడదు. కలిసి ఉన్నవాళ్ళు విడిపోదాము అన్న మాట మీద విడిపోవలసి వస్తే అత్యంత మర్యాదతో అత్యంత ప్రేమతో విడిపోవడం అనేది జరిగితే ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు, అన్నదమ్ములు అన్నవాళ్ళు. అలా అక్క చెల్లెలైనా అంతే. అలా కాకుండా పోరుబాట వలన, అంటే దెబ్బలాడుకుని విడిపోయినట్లయితే ఇద్దరూ వృద్ధిలోకి రారు. ఎందువలనంటే విడిపోవడం అంటూ ఒకసారి జరిగిన తర్వాత కలిసి ఉందామన్నది కుదిరేది కాదు. ఆ తర్వాత కూడా దెప్పిపొడుపులే ఉంటాయి. ఇంకా జాతి వైరం ఏర్పడిపోయి ఆ ఇంటి మీద పక్షి ఈ ఇంటి మీద వాలదు. చూసారా, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందండి వాళ్ళిద్దరికీ అంటుంటారు. శత్రుత్వాలు ప్రబలిపోతూ ఉంటాయి. అందుకే భూమిని పంచుకోండి, అధికారాన్ని పంచుకోండి, నీటిని పంచుకోండి, ఇంట్లో ఉన్న వస్తువులను పంచుకోండి, ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకోండి అంటారు. పోరుతో పంచుకున్నది మాత్రం ఇద్దరికీ కలిసి రాదు. పోరు నష్టం, పొందు లాభం అంటారు. అందుకే దీనిని మనకి శాస్త్రం చెబుతోంది. అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకున్న ఇద్దరూ నీకు ఆహారం అవుతున్నారు అన్నాడు. శరీరాలు విడిచిపెట్టేశారు వాళ్ళు, గజకచ్చపాలయ్యారు, కానీ వైరం మాత్రం ఇంకా పట్టుకు వేలాడుతూనే ఉన్నారు. ఈ శరీరంలోకి, అంటే మనుష్య శరీరాన్ని వదిలేసి తాబేలు ఏనుగు శరీరాల్లోకి వెళ్ళినా ఈ వైరాన్ని, ఈ గొడవను కూడా, ఈ శత్రుత్వాన్ని కూడా పట్టుకు వెళ్ళిపోయారు.
జీవుడు తన వాసనను పట్టుకు వెళ్ళిపోయి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పంచుకుందకానికి ఐశ్వర్యం ఏమీ లేదు. పోరు తలకెక్కి ప్రాణాలు విడిచిపెడితే శరీరాలు విడిచిపెట్టి ఇంకొక జీవుడైన దెబ్బలాటలు మాత్రం మిగిలిపోయాయి. ఇద్దరూ మళ్ళీ ప్రాణాలు విడిచిపెడితేనే వాటికి అంతం. ఇద్దరూ ఒకే రకమైన భయంతో ప్రాణం వదిలేయాలి. కాబట్టి ఇద్దరినీ నీవు చెరోకాలితో పట్టుకుని పైకెత్తి తీసుకువెడితే అప్పుడు ఇద్దరికీ ప్రాణ సంకటం వస్తుంది. ఇద్దరూ కలిసి మూడోవాడి చేతిలో చనిపోయినట్లయితే అప్పుడు ఇద్దరికీ బుద్ధి వస్తుంది. చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి దానివలన ఆ వైరం అక్కడితో పోతుంది. కాబట్టి వాళ్ళని తినేయి, ఈ గొడవ వదిలిపోతుందని చెప్తే దానికోసం అని బయలుదేరాడు గరుత్మంతుడు. ఇప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమవుతోంది. తనంత తాను పొరపాటు పట్టలేదు. కద్రువ పిల్లలు అమృతం తెమ్మని అడిగారు కాబట్టి తాను అమృతం తెస్తున్నాడు. ఎవడు విషతుల్యమైన ఆలోచనలతో ఉన్నాడో వాడు అభ్యున్నతిని పొందలేడు అన్న విషయం గరుత్మంతుడు కూడా గ్రహించాడు. కాబట్టి గరుత్మంతుడు బయలుదేరాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్న గజకచ్చపాలను తన రెక్కలతో కొట్టి రెండిటినీ రెండు కాళ్ళతో పట్టుకున్నాడు. పక్షికి ఒక లక్షణం ఉంటుంది. అది రెండు కాళ్ళతో ఆహారాన్ని పైకెత్తి పట్టుకు వెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైన ప్రదేశాన్ని చూసుకుని అక్కడికి పట్టుకుని పెడుతుంది. పక్షికి పట్టుబడిన జంతువుకు మాత్రం అది చాలా భయంకరమైన పరిస్థితి. చచ్చిపోతే గొడవలేదు. పక్షి పాదాలకు ఉండే గోళ్లకు చిక్కుకున్నప్పుడు దానిని పక్షి అకస్మాత్తుగా గాలిలోకి తీసుకెళ్ళిపోతుంటే అంత దగ్గరగా తన మృత్యుదేవతను చూస్తూ ఇదే ఇప్పుడు తనను కొట్టి చంపబోతోందని తెలిసి ఉన్నప్పుడు నిజంగా ప్రాణి పొందే వేదన అలా ఇలా ఉండదు కదండి. ఇప్పుడు ఈ రెండిటినీ ఎక్కడో ఒక చోట స్థిరంగా పెట్టాలి. అంతేకాకుండా తను కూడా స్థిరంగా కూర్చునేటటువంటి స్థలం ఉండాలి. ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగిన ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి అటువంటి ఆధారం కొరకు చూస్తూ ఆయన ఎగురుతూ వెడుతున్నాడు. వాటిని పెట్టుకోవడానికి స్థానం గురించి చూస్తున్నాడు. అలా వెళ్ళడంలో అలంబము అనబడే ఒక వనం వైపుకు వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు ఉంది. చూడండి ఈ పేర్లు ఎంత వింతగా ఉన్నాయో. అలంబము అనేటటువంటి వనం అంటే అడవి, ఒక తోట అని కూడా వస్తుంది. అక్కడ రోహిణము అని ఒక చెట్టు ఉంది. అది ఒక దివ్య ప్రాణి. ఆ చెట్టు ఆయనను పిలిచింది. దేవతా వృక్షములు ఒక్కొక్క సమయంలో వాటికి ఉన్న గొప్ప శక్తి చేస్తే మాట్లాడడం జరిగేదండి. ఆ చెట్లు నా కొమ్మ 100 ఆమడుల పొడుగు ఉంది. గరుత్మంతా నీవు వచ్చి కూర్చో అంది. ఇప్పుడు ఆయన వెళ్ళి ఆ గజకచ్చపములు ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆయన అంత వేగంతో వచ్చి వాలినందుకుని కొమ్మ దగ్గరికి వచ్చేసరికి కొమ్మ ఊగుతుంది కదండి. అంతేకాకుండా ఈయన బరువుకి ఆ ప్రాణులు రెండు బరువుకి ఆ కొమ్మ విరిగిపోయే ఆస్కారం కూడా ఉంది కదండి. అయితే ఆ గరుత్మంతుడు కూర్చోమని చెప్పినటువంటి కొమ్మకి వాలికిల్యులు వేలాడుతున్నారు. వాలకిల్యులు అంటే ఒక ఆశ్చర్యకరమైన జననం ఉన్నవారు. పౌరాణిక వాజ్మయంలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు వీళ్ళు. బ్రహ్మ వైవర్త పురాణంలో వాలకిల్యుల గురించి ఒక చాలా విశేషంగా వర్ణన చేస్తారు. వాళ్ళు స్వయంగా బ్రహ్మగారి కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు, ఊర్ధ్వరేతస్కులు. వాళ్ళు శరీరాలు కూడా ఎంత ఉంటాయో అంతే ఉంటాయి. అంగుష్ట మాత్రమైన శరీరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు. కానీ అపారమైన వాగ్బలం ఉన్నవారు. వాగ్బలం అంటే వాక్కు చేత బలంగా ఉన్నవాళ్ళు, మాట యొక్క శక్తి కలిగిన వారు. వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచి ఒక మాట అంటే అది అయిపోతుంది. అంతటి వాక్శక్తి ఉన్నవారు, అంతటి తపోనిష్టా గరిష్ఠులు. వాళ్ళు తలక్రిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలను ఆహారంగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్లులు తేనె పట్టుకి తేనెటీగలు ఎలా పట్టుకుని ఉంటాయో అలాగా ఆ చెట్టు కొమ్మనంతటినీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రంగా ఉండటంతో ఈ కొమ్మ విరిగిపోయిన తర్వాత వాళ్ళు ఈయనకు కనపడరు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్లులు శరీరాలన్నీ శిథిలమైపోతాయి. అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారంటే ఉపద్రవం వచ్చేస్తుంది. ఈయన వెళ్ళే కార్యం అక్కడ ఆగిపోతుంది కదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని రెండు కాళ్లతోటి తాబేటిని ఏనుగుని పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలో ఎగిరిపోయాడు. ఒక్కసారి ఊహించుకుంటే ఎంత విచిత్రంగా ఉంటుందండి ఆ ఊహ. కాళ్ళతోటి తాబేల్ని ఏనుగుని, ఒక కాలుతో తాబేల్ని ఒక కాలుతో ఏనుగుని పట్టుకున్నాడా, ముక్కుతోటి ఈ కొమ్మ పట్టుకున్నాడా. కొన్ని వేల మంది ఉన్నటువంటి అంటే ఒక తేనె పట్టుకి తేనెటీగలు ఎలా ఉంటాయో అంతమంది ఉన్నటువంటి ఆ కొమ్మని కూడా ముక్కుతో పట్టుకున్నాడంటే గరుత్మంతుడు ఎంత బలవంతుడో మనం ఊహించుకోవచ్చు. వాలకిల్లులు కొమ్మకి అలాగే ఉండిపోయారు. ఆయన అలా వెడుతున్నాడు.
ఆయన తేజస్సు, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన ధార్మికత, ఆయన విజ్ఞత ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. గంధమాదన పర్వతం ఇప్పటికీ బదరీ వెడుతుంటే కనబడుతూ ఉంటుందండి. ఆ పర్వతం మీద కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు కదా! అక్కడికెళ్ళాడితను. వెళ్ళి, "నాన్నగారు, ఇదిగో ఉపద్రవం వచ్చింది. మీరు ఆహారం తినమన్నారు. నేనొక కొమ్మ మీద పెడితే కొమ్మ విరిగిపోయింది. దీని మీద వాలకిల్లులున్నారు. నేనేం చెయ్యాలి?" అని అడిగాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆ వాలకిల్లులను చూసి ప్రార్థన చేశాడు. "నా కొడుకు ధార్మికుడు. ఒక మంచి కార్యం మీద బయలుదేరాడు. అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది. అనుకోకుండా జరిగిన పరిణామమే తప్పితే ఇది కావాలని చేసినది కాదు. ఆహారం తినడం కోసం అర్ధాకలితో ఉన్నవాడు బయలుదేరి తన ఆహారాన్ని కొమ్మ మీద పెట్టుకున్నాడు. అది ఆగుతుందని అనుకున్నాడు. చెట్టు కూడా ఆ రకంగానే అనుకునే పిలిచింది. కానీ వాటి బలానికి కొమ్మ విరిగిపోయింది. ఇప్పుడు గరుత్మంతుడు భూమికి దగ్గరగా కొమ్మను తీసుకువస్తాడు. కాబట్టి మీ అంత మీరే అనుగ్రహించి ఆ కొమ్మను విడిచిపెట్టి కిందకి దిగిపోండి. దిగిపోయి వేరొక ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి. అప్పుడు నా కొడుకు ఈ 2 ప్రాణాలను తీసుకుని ఎక్కడో అక్కడ పెట్టుకుని తింటాడన్నాడు. కశ్యప ప్రజాపతి చేసిన ప్రార్థనకి ఆ బాలకిల్లులు దిగిపోయారు. మనం మానసికంగా ఊహ చేసినట్లయితే గరుత్మంతుని జీవితంలో అద్భుతమైన చిత్రం అండి. ఈ గజకచ్చపాలు భూమికి తగిలితే వాలకిల్లులు దిగడానికి ఉండరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యొక్క పొడుగు అటువంటిది. వాలకిల్లులను దింపడానికి ఈ రెండిటిని వదిలితే ఇబ్బందిగా ఉంటుంది. ఇవి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాయి, లేదా దూరంగా వాటికి అపకారం ఉందని చెప్పి ఎటైనా ప్రాణహాని ఉంది కదండి వాటికి. అందుకని ఎటైనా పారిపోయినైనా పారిపోవచ్చు. ఇప్పుడు గరుత్మంతుడు ఈ రెండిటిని తన పాదాలతో పైకెత్తి పట్టుకుని ముక్కుతో ఉన్న కొమ్మ భూమి మీదకి దగ్గరగా ఉండేటట్టుగా ఉంచాడు. బొటనవేలంత ఉండే వాలకిల్లులు కొమ్మ మీద నుండి భూమి మీదకి దూకేశారు. దూకి వారందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయాల వైపుకి వెళ్ళిపోయారు. ప్రపంచంలో దేనిని కూడా మనం నిష్కారణంగా పాడు చేయకూడదు. మనం చేసే పని వల్ల ఎవరికీ ఏ ఆపద కలగకూడదు. 100 ఆమడల పొడవున్న కొమ్మను వదిలిపెట్టినట్లయితే ఆ కొమ్మ ఏ ప్రాణుల మీద పడుతుందో వారికి ప్రమాదం కలగవచ్చు అని ఎంత ధార్మికంగా ఆలోచించాడో చూడండి. అది ఆయన ఆలోచించడం కాదు, ఇప్పుడు మనకి చెబుతున్నారు. నన్నయ్య గారు మనకి ఇది ఆంధ్రీకరించినప్పుడు ఇంత గరుత్మంతుడే అంతలా ఆలోచించాడంటే మనుషులం మనం ఇంకెంత ఆలోచించాలండి. అవతల మనిషికి నిష్కారణంగా ఎటువంటి ఆపదని మనం చేపట్టకూడదు అనేటటువంటి విషయాన్ని మనం ఈ ఈ ఉదాహరణలతోటి మనం ఈ విషయంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి అందుకని ఆయన అన్నాడు, ధరణీసురు విరహితమగు శరణ్యదేశంబు నాకు నానతీన్ ఇత్తరు శాఖ విడవవలయును కరము నిరోధమిది అనిన కశ్యపుడనియన్. నాన్నగారండి, బ్రాహ్మణులు లేనటువంటి ప్రదేశం నాకు చెప్పండి అన్నాడు. బ్రాహ్మణుడన్నవాడు ఒక్కడూ లేని చోట మిగిలిన వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం జాతి చేత బ్రాహ్మణుడు అని కాదు దాని అర్థం. పరమ ధార్మికుడైన శాస్త్రం చదువుకుని 10 మందికి చెప్పేవాడు ఒక్కడూ లేకుండా మిగిలిన వాళ్ళందరూ ఉంటున్నారంతే. అక్కడ ధర్మం మీద అనురక్తి లేని వాళ్ళు ఉన్నారని గుర్తు. అది అంతేగాని బ్రాహ్మణుడు అంటే కేవలం బ్రాహ్మణ జాతి అక్కడ లేకుండా ఉండేది చూపించమని అడగట్లేదు గరుత్మంతుడు. ఏమన్నాడు? శాస్త్రం ఎలా చెప్పిందంటేనండి, వేదాంగాలు చదువుకున్న ఎవడైనా సరే బ్రాహ్మణుడితో సమానమే అని చెప్పింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరూ లేని చోట చూపించమని అన్నాడు. ఆ ఒక్కడు ఉన్నా వీళ్ళెవరూ పాడవడానికి వీలు ఉండదు కదండి. మిగిలిన వాళ్ళు పాడవడానికి ఉండదు. ఎందుకంటే ఆయన శాస్త్రం రోజు చెబుతూ ఉంటాడు, వేదం చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా మంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక రోజులో మారిపోకపోయినా చెబుతూ ఉండగా, రోజుల తరబడి చెబుతూ ఉండగా ఆయన వాళ్ళు మిగిలిన వాళ్ళు మారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడు కూడా లేకుండా ఉండే ప్రదేశమైనా ఉంటే చెప్పండి, అక్కడికి పట్టుకు వెళ్ళి పారేస్తాను అన్నాడు. అంటే కశ్యప ప్రజాపతి అన్నాడు, హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నిష్పురుషము అనే ఒక కొండ ఉంది. అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడికి మనుష్యులు కాదు, పరమేశ్వరుడు కూడా వెళ్ళడు. అంతలా ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కొమ్మను అక్కడ పడవే. అక్కడ పడితే ఎవరికీ ఏ ఆపద కలగదు. ఆ నిష్పురుష పర్వతం అక్కడికి అంటే గంధమాదన పర్వతం దగ్గర నుండి 1,00,000 యోజనాల దూరంలో ఉంది అన్నాడు. అనగానే ఒక్క క్షణంలో ఆయన ఎగిరిపోయాడు. ఆయన గమనశక్తి అటువంటిది. ఎగిరిపోయి కొమ్మను తండ్రి చెప్పిన ప్రదేశంలో పడేసి ఆ హిమాలయ పర్వత శిఖరం మీదనే ఈ గజకచ్చపాలను రెండింటినీ పట్టుకుని హాయిగా ఆరగించాడు. కడుపు నిండిపోయింది. ఒక కొమ్మని పడవేయడానికి ఎంత ఆలోచించారో చూడండి. మనం ఈ రోజుల్లో రోడ్డు మీద వెడుతూ ఉంటాం. బండి మీద అవనండి, కాలిబాటన అవనండి, సైకిల్ మీద అవనండి వెడుతూనే ఉంటాం.
ఒక అక్కర్లేని కొమ్మో, వైర్లు, ఈ కేబుల్ వైర్లు అంటూ ఉంటారు అవో, అక్కడంతా చుట్టలుగా రోడ్డుకి మధ్యలో పడిపోయి ఉన్నాయనుకోండి, ముళ్ళ కంచె లాంటిదో పడిపోతే ఎవ్వడూ పట్టించుకోడు. పక్క నుంచి పడిపోతాడు తప్పితే దాన్ని తీసి పక్కన పడేయాలి అనేటటువంటి ఆలోచన ఎవరికీ రాదు. ఎవరైనా ఆగి ఒకవేళ మంచి దృష్టి పెట్టుకుని ఆ కొమ్మని తీసి రోడ్డుకి ఒక పక్కగా వారగా వేస్తే వాళ్ళని కొంచెం వింతగానే చూస్తూ ఉంటారు. ఇదేమిటి పని పాట లేకుండా ఇంత ఖాళీగా ఉందా రోడ్డు మీద ఉన్నటువంటి కొమ్మని, వైర్లని తీసి పక్కకు పడేస్తోంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి అంత సూక్ష్మ బుద్ధితోటి, అంత మంచి బుద్ధితోటి ఆయన కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి, అంటే తండ్రి చెప్పిన మాట విని ఆ కొమ్మని అంత దూరంగా విసిరేసి ఈ రెండిటిని పట్టుకొని తినేసి హాయిగా కడుపు నిండా తిన్నాడు. ఇన్ని ధర్మ సూక్ష్మాలతో ముందు ఇతర భూతముల హితము చూస్తే తప్ప నీ హితము నువ్వు చూసుకుని తినేయకూడదు. తాను తినే ముందు 10 మందికి తినిపించి తినమని ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి ఆర్షధర్మం అంత గొప్ప వైభవం కలిగింది కాబట్టి ఆయన తను తినలేక కాదు, తన ఆకలితో ఉన్నా ముందు వాళ్ళ క్షేమంగా ఉండడం, ఆ కొమ్మ వల్ల ఇతరులకు ఇబ్బంది రాకుండా ఆ కొమ్మను పడేయడం, ఇన్ని చేసి అన్నిటికీ పెద్దవారైన తండ్రిని సంప్రదించి ఈ పనులు పూర్తి చేసి అప్పుడు ఆయన తాను తినవలసిన పదార్థాలని తాను తిన్నాడు. కాబట్టి ఈ రెండిటినీ తినేసిన తర్వాత ఆయన దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర అమృతాన్ని ఏ రకంగా తెచ్చుకున్నాడు, ఇంద్రుడు ఏ రకంగా ఆ అమృతాన్ని ఇచ్చాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.